కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నది విశిష్టపాయలో నిర్మిస్తున్న రైల్వే వంతెన 6వ పిల్లర్ ఒరిగిపోయింది. పిల్లర్ 50 మీటర్ల లోతుకు దిగాల్సి ఉండగా సుమారు 23 మీటర్లు దిగిన తర్వాత పక్కకు ఒరిగిపోయింది. ఎక్కువ లోతు ఉండడం, అడుగు భాగంలో మట్టి కొట్టుకుపోయి ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పిల్లర్ను సరిచేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో పనులు ఆపేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. దివంగత బాలయ్య గారి ఆశయమైనటువంటి కోటుపల్లి నర్సాపురం రైల్వే పనులు మరి వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పనులు అనేక ఒత్తిడికి గురై ఈనాటికి మరి బ్రిడ్జిలు వేయటం, అలాగే సైటు సేకరించడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా దిండి సించినాల్లో కడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి సంబంధించి 6వ పిల్లరు మరి గోదావరిలోకి ఒరిగిపోవడం జరిగింది. మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సాల్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వరదలు కానీ ఇవి కానీ ప్రస్తుతం అయితే లేవు. వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ పిల్లర్ ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా నిర్మాణంలో పారదర్శకత ఏమైనా లోపించిందా